భయభక్తులు కలిగిన వారు, ఇట్లా ఒక్కొక్క గుణం ఆత్మీయుల్లో ఎవరిలో అయితే ఈ గుణగణాలు ఉంటాయో వాళ్ళ మీద నా దేవుని కనుదృష్టి ఉంటుంది. మన దేవుని కనుదృష్టి ఎలాంటిదో తెలుసా? వర్తమానంలోకి వెళ్ళిపోయే మునుపు మరికొన్ని విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూద్దాం. ప్రవక్తల గ్రంథం హబక్కుకు 1వ అధ్యాయం 13వ వాక్యం. హబక్కుకు 1వ అధ్యాయం 13వ వాక్యం, పేజీ నెంబర్ 770. పేజీ నెంబర్ 770, 1వ అధ్యాయం 13వ వాక్యం. నీ కనుదృష్టి యెహోవా, నీ కనుదృష్టి చూడలేనంతటి నిష్కలంకమైనది. హల్లెలూయా. నా దేవుని కన్నులు దుష్టత్వాన్ని, పాపాన్ని, నీచత్వాన్ని, దరిద్రాన్ని చూడదు. బైబిల్లో వ్రాయబడిన మాట, పాలతో కడిగిన నయనాలు గలవాడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏ నేత్రాలు ఆయనవి? పాలతో కడిగిన నయనాలు గలవాడు. ఆయన కనుదృష్టి నిష్కలంకమైనది, పాలతో కడిగిన నేత్రాలు అగ్ని జ్వాలామయమైనవి. పరిశుద్ధమైన పవిత్రమైన కనుదృష్టి. దుష్టత్వాన్ని ఏమాత్రం చూడలేడు. ఈ రాత్రి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, వెంటనే మీ సమ్మతిని తెలియపరచండి. యేసయ్య కన్నులు, ఆయన కనుదృష్టి నా మీద, నా కుటుంబం మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని ఆశపడ్డ వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తి, ఆశపడిన వాళ్ళందరూ మీ ఆశను తెలియపరచండి. మంచిది. అలాంటప్పుడు ఆయన కనుదృష్టి మీ మీద ఉన్నప్పుడు మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా చూస్తాడు ఆయన. మీరు దొంగతనం చేసేటప్పుడు చూస్తాడు. మీరు ఎదవ పని చేసేటప్పుడు చూస్తారు. ఇగో ఇక్కడ ఏం పండుద్ది బాగా? పత్తి. ఒకసారి మనకి ఎన్ని బస్తాలు వస్తుంది? ఓ 10 బస్తాలు వచ్చినా వస్తాయి కానీ పక్క పొలంలోకి వెళ్ళి వేరే వాళ్ళ పొలంలో దొంగతనంగా కోసి వేస్తున్నాడు పత్తి. ఈ పిల్లాడు చూస్తా ఉన్నాడు. కాసేపటికి, ఓ నాయనో నాయనా, ఆయన చూస్తున్నాడు అన్నాడు. వాళ్ళ నాన్న ఆ పొలంలోంచి గమ్మున ఎగిరి ఇక్కడ దూకేసి ఈ పొలంలో పత్తి తెంపుతూ తెంపుతూ, ఎవరు చూశారు? నాయనా చూస్తున్నాడు. నాయన ఎవర్రా? నాయన చూస్తున్నాడు. ఎవర్రా? ఇక్కడ ఎవరు లేరు కదరా. ఇక్కడ ఎవరు లేరు నాయన. అక్కడ ఎవరున్నారా? ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు నాన్న. నీకెవరు చెప్పారా? సండే స్కూల్ టీచర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. ఓ తాడి పెరిగినట్టు పెరిగాడు వాళ్ళ నాన్న. ఆకాశమందున దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ఆకాశమందున దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన, నిష్కపటమైన కనుదృష్టి దేవునిది. మీరందరూ కోరుకున్నారు దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి అని. అయితే ఒకటి, చాలా మంది దేవుడు నన్ను చూడట్లేదులే
ఇప్పుడు చూస్తే నేను ఇన్ని తప్పుడు పనులు చేస్తే నన్ను శిక్షించకుండా ఉన్నాడంటే అసలు దేవుడు ఎక్కడున్నాడా అని వంచుకుంటున్నారు. మరి కొంతమంది దేవుని దృష్టి ఆయన చల్లని చూపు నా మీద ఉందని భ్రమపడిపోతున్నారు. ఉదాహరణ చెప్తాను మీకు. ఓసారి ఒక తమ్ముడు కొత్తగా కెమెరా కొనుక్కున్నాడు. ఫోటో తీసే కెమెరా కొనుక్కుంటే, అన్న కొత్తది కొన్నానన్నా, ఇవాళ మీరు ఎక్కడ సభకి వెళితే ఆ మహాసభల్లో ఫోటోలు తీస్తానన్నాడు. ఒరే మహాసభ కదరా బాబా, ఓ చిన్న కుగ్రామానికి వెళుతున్నాను రా అన్నాడు. సరేలేనా, మొట్టమొదటి రోజు కదా, ఆ కుగ్రామం మహాసభ ఏదో ఒకటి అక్కడ 4 ఫోటోలు తీస్తానులే ప్రభువుకి అన్నాడు. రమ్మన్నా వచ్చాడు. ఇదిగో ఇక్కడ నుంచొని ఈ బారికేడ్ దగ్గర నుంచొని ఫోటోలు తీశాడు. 10-15 ఫోటోలు తీశాడు. వెళ్ళిపోయాం. కడిగిచ్చి ఒక 10 ఫోటోలు ఇచ్చాడు, బైబిల్లో పెట్టుకున్నా. 3 నెలల తర్వాత మరలా నేను ఆ గ్రామానికి వెళితే ఒక తల్లి, ప్రార్థనకు వచ్చే తల్లి, ముసలమ్మ, వాళ్ళ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు ఆ తల్లి అంది, అయ్యా 3 నెలల క్రితం ప్రార్థన పెట్టి వెళ్ళావా? 3 నెలల నుంచి మా ఊళ్ళో వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఇంకొక మాట లేదంటే నమ్ము, ఆ సభ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు మామూలుగా పాడేవా ఆ రోజు పాటలు? దొల్లగొట్టేసావు పాటలు ఆ రోజున అని చెప్తూ అయ్యా మా ఊరు వచ్చినప్పుడు ఫోటోలు తీశారుగా, ఫోటోలు దిద్దిచ్చావా అన్నారు. దిద్దిచ్చావా అంటే ప్రింట్ వేసావా అని అర్థం. ఫోటోలు తీశారు కదా, దిద్దిచ్చావా అంది. దిద్దిచ్చారమ్మా. ఏది ఫోటోలు అంటే మన బైబిల్లోనే ఇదిగో ఫోటోలు అన్న ఇచ్చా. 1 or 2 ఇచ్చా. చూసింది. చూసి ఇందులో నేను లేనుగా అంది. నువ్వెందుకుంటావు? వాడు ఫోటో తీసింది నన్ను కదా అన్నా. అవును, ఆ సభలో నేను కూడా ఉన్నాను కదా అంది. నువ్వు ఉంటే ఉన్నావమ్మా, నువ్వు ఉండవు, నన్ను కదా తీసిందాడు. ఆడు పడ్డాడుగా వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి పడ్డారు. వాడు తీసింది మమ్మల్ని. వాడు వెనకే కూర్చున్నానయ్యా నేను, నువ్వు వెనక్కోళ్ళు లేరుగా. అందుకే ఇవి వెనక్కి చూస్తుంది ఇందాక నుంచి. వాడు వెనకే కూర్చున్నా నేను, వెనకేం ఖాళీగా ఉంది, తెల్లగా ఉంది, నేను ఎక్కడ అంటుంది. నువ్వు పడవ అందులో. వాడు ఫోటో తీస్తుంది మమ్మల్ని. తెలుసులే అయ్యా, నేను పిచ్చిదానండి నేను, వాడు వెనకే ఉన్నా నేను. నువ్వు వెనకుంటే పడవే ముసల్దానా అన్నా. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు? వాడు అప్పుడప్పుడు నొక్కుతున్నాడా? వాడు అప్పుడప్పుడు నొక్కుతున్నాడా? నొక్కినప్పుడు లైట్ వస్తుందా? నా మీద కూడా పడిందిగా. ఏంటది? ఫ్లాష్. అరే ఫ్లాష్ ఉందా మీ దగ్గర? ఫ్లాష్ లేదా? ఇప్పుడు లేవు, అంత లేటెస్ట్ కెమెరాలు వచ్చాయి కదా, ఆ ఫ్లాష్లు కూడా పోయినాయి. ఇప్పుడు ఏమంటది? నొక్కిన ప్రతిసారి నా మీద కూడా లైట్ పడింది, నేను కూడా ఉండాలిగా అక్కడ. ఇదిగో మాలోకం, ముసల్మాలోకం. లైట్ నీ మీద కాదు, అదిగో చీకట్లోకి వెళ్ళేసి వస్తున్నారు. అప్పుడప్పుడు పడుద్దు లైటు, కానీ
లెన్స్, ఆ కెమెరాకి లెన్స్ ఉన్నాయి చూడు, అది ఎవరి వైపు అయితే ఉందో వాళ్ళే పడతారు పిక్చర్లో. వాడి లెన్స్, ఆ కనుదృష్టి నా మీద పెట్టాడు కనుక నేనే ఉంటాను. లైట్ పడ్డ ప్రతి ఒక్కరు ఫోటోలో ఉండరు, భ్రమ. చాలా మంది దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని కనుదృష్టి నా మీద ఉందని భ్రమపడుతున్నారు. చాలా మంది దేవుడు చూడట్లేదు అని వంచుకుంటూ బ్రతుకుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఆకాశమందున దేవుడు నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట 34వ కీర్తన 15వ వాక్యం. 34వ కీర్తన 15వ వాక్యం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మొదటి మాట నీతిమంతుల మీద ఉన్నది. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుల మీద ఉన్నది. 11వ కీర్తన 4వ వాక్యం. 11వ కీర్తన 4వ వాక్యం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. యెహోవా సింహాసనం ఆకాశమందుంది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆకాశమందున దేవుడు నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు, వారిని పరిశీలిస్తూ ఉన్నారు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంది. తలలు పైకెత్తండి. అందరి మీద నా దేవుని కనుదృష్టి ఉండదు. ఒకవేళ ఉన్నా ఆయన మనకు కలుగు చేసే దీవెన, ఆశీర్వాదాలు వాళ్ళకి వర్తించవు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఒకటి, నీతిమంతుల మీద నా దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. ఓకే, ఒకవేళ నువ్వు తిరుగుబోతువో, తాగుబోతువో, జోదగాడివో, వ్యభిచారవో, చెడ్డ అలవాట్లు, అబద్ధము, మోసము, కుయుక్తి, లంచాలు తీసుకొని మంచాలేసే పరిస్థితిలో ఉన్నావు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదో ఒకటి, అప్పుడు నా దేవుడు నన్ను చూడరా? వినండి, నీ హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో, ఎస్, ఒకవేళ తాగి ఈ ప్రార్థనకు వచ్చావా, సిగారు పెట్టితోనే ప్రార్థనకు వచ్చావా, లేకపోతే అక్రమ సంబంధాలు బ్రతుకుతూనే ప్రార్థనకు వచ్చావా, ఒకటి మాత్రం వాస్తవం, నా దేవుని వాక్యం నీ హృదయానికి గుచ్చుకుంటున్నప్పుడు పశ్చాత్తాపపు హృదయంతో నీవు ప్రార్థన చేసుకోగలిగితే, చెప్తాను, సుంకరి పరిసయుడు, సుంకరి పరిసయుడు. పరిసయుడేమో ఓదారంగు బట్టలు వేసుకున్నాడు, ఊపిరాడకుండా బటన్ పెట్టుకున్నాడు. ఇదిగో ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వేదిక దగ్గరకు వచ్చి, ఆకాశమందుండి యెహోవా, నేను భక్తుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, ఓదారంగు బట్టలు తప్ప వేరొక్క బట్టలు వేసుకోను. నువ్వు ఓదారంగు వేసుకుంటే ఏంటి, రామరాజు వేసుకుంటే మాకేంట్రా? నా రాబడంతట్లో దశంభాగం ఇస్తాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, అసలు మనతో మామూలు ఉండదు ప్రభువా, అది అట్లా ఉంటుంది మనతో. ఓకే, ఆళ్ళాటోని కాదు, ఈళ్ళాటోని కాదు, అది ఓదారంగు బట్టలు. హల్లెలూయా. గర్వపు మాటలు, అహంకారపు మాటలు, డాంబికమైన మాటలు, గప్పాలు వారి మాటలు, అదే ప్రార్థనకి ఇంకా పాపములోనే ఉంటూ, ఇంకా భక్తిహీనుడిగా ఉంటూ, ఇంకా వ్యభిచారిగా ఉంటూ, ఇంకా సినిమాలు, సిగ్గులేని బ్రతుకుతున్న ఒక వ్యక్తి వచ్చున్నాడు. అక్కడ వచ్చాడు. ఒకటి మాత్రం వాస్తవం, చెప్పండి, 2 లేక 3 నా నామములో ఏకీభవించి
అనుభవిస్తే నేను వారి మధ్యలో, ఆయన ప్రసన్నత ఉంటుందా ఉండదు అక్కడ? నువ్వు అతను చూసి తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా? నీ పాపాలు క్షమించాను, నిన్ను నీతిమంతునిగా మారుస్తున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ పాపాలు క్షమించాను, నీతిమంతునిగా మారుస్తున్నాను నిన్ను. అతను ఇంకా పాపంలో ఉన్నాడు, అతను ఇంకా రోత బ్రతుకుతున్నాడు. ఇదిగో ఈ ప్రగల్భాలు పలుకుతున్నాడే, డబ్బా మాటలు మాట్లాడుతున్నాడే, అతన్ని చూడలేదు ప్రభు, అతని దగ్గరికి వెళ్ళాడు. అందుకే రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. అనగా మనమింకా బలహీనులమై ఉండగా 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా. ఎట్లా మనమింకా పాపులమై ఉండగా. 6వ వాక్యంలో ఇంకా బలహీనులమై ఉండగా, 8వ వాక్యంలో ఇంకా పాపులమై ఉండగా, 10వ వాక్యంలో ఇంకా క్రీస్తు శిలువకు శత్రువులమై ఉండగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ ఈ సభలో ఇంకా బలహీనులై ఉన్నారా, ఇంకా పాపులై ఉన్నారా, ఇంకా క్రీస్తు శిలువకు శత్రువులుగానే ఈ సభకు వచ్చావా? ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఈ చిన్న కుగ్రామంలో నెట్టు లేకపోయినా యూట్యూబ్ బఫర్ అవుతున్నా, ఇదిగో వచ్చి రాకుండా యూట్యూబ్లో వస్తున్నా, ఈ నా దేవుని మాటలు నీకు వినిపింప చేయాలనే నువ్వు సన్నిధిలో కూర్చొని ఉన్నావు. ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నావా? నా దేవుని కనుదృష్టి, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద, వాళ్ళ ప్రార్థన వింటాది, వాళ్ళ మొర ఆలకిస్తారు. ఆయన నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన నీతిమంతులంటే వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడైనా. స్పందించాలి, తెలిసిన వాళ్ళైనా స్పందించండి. నీతిమంతుడు లేడు ఒక్కడైనా, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకేవాడు. అందరూ బిజీ అయిపోయారు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాలు కొట్టుకుంటా పోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఈ లోకంలో. కానీ 72వ కీర్తన ఉంటుంది, నీతిమంతులు వర్ధిల్లుతారు, సూర్య చంద్రుడు లేకపోయేంత వరకు వాళ్ళు క్షేమాభివృద్ధి నొందుతారు. మనిషి నీతిమంతునిగా మార్చబడాలంటే నా దేవుని చల్లని చూపు నీ మీద ఉండాలి. యేసు క్రీస్తు రక్తం నీ ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మార్చునుగాక. కోరుకుంటున్నారా? యేసయ్యా, మీ కన్నులు నా మీద ఉంచండి, మీ కను దృష్టి నా మీద ఉంచండి నాయన, నన్ను నీతిమంతునిగా మార్చండి నాయన. చాలా మంది స్వనీతి ఆదాము హవ్వ. దేవుడు అంటున్నారు, ఆదామా నీవెక్కడా? ఎప్పుడైతే దైవ స్వరాన్ని విన్నారో, ఇదిగో ఎప్పుడైతే దైవ స్వరాన్ని విన్నారో, అందుబాటులో ఉన్న అంజూరుపాకు అడ్డం పెట్టుకొని నీతిమంతుల్లాగా నడుచుకుంటూ వచ్చారు. మనుషుల యొక్క నీతి మురికి పేలిక లాంటిది. మనిషిని పాపములో నుంచి, ఈ భయంకరమైన అలవాట్ల నుంచి విడుదల కలుగు చేసి నీతిమంతునిగా మార్చగలిగింది యేసు క్రీస్తు రక్తం మాత్రమే. కారణం, యేసయ్య పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన
చప్పట్లు కొడుతూ చెప్ప. ఆ నిలిపి నిన్ను నీతిమంతునిగా మార్చునుగాక, చెవియొగ్గి ఆలకించునుగాక. ఆయన కనుదృష్టి నీ మీద నిలిపి పరిశీలించి నిన్ను నీతిమంతునిగా మార్చునుగాక. రెండో మాట,